హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఫార్మింగ్ అనమాట. ఈ రోజు మన ఛానల్ ఏం చూడబోతున్నాం అంటే ఈ 7 HP పవర్ వేడర్ ఫుల్ రివ్యూ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంచ్ బై ఇంచ్ ఫుల్ రివ్యూ అయితే చూస్తున్నాం. అలాంటి వీడియోలోకి వెళ్దాం. ఓకే గైస్, ఇదైతే ఇప్పుడు వచ్చేసి సంపోర్ట్ వాళ్ళ 7 HP పవర్ వేడర్ అనమాట. ఇందులో వచ్చేసి బాగానే వర్క్ అయితే ఉంది. మేమైతే దగ్గర 1 month యూజ్ చేసినాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫ్యూల్ ట్యాంక్ చూద్దాం. ఇదైతే 3 liters కెపాసిటీ ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి ఇదే అనమాట. ఒక ఫిల్టర్ ఒకటి ఇచ్చిండారు దీంట్లో, డస్ట్ ఫ్యూల్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి. ఫ్యూల్ ట్యాంక్ ఇదే అనమాట. మేమైతే 1 month దగ్గర యూజ్ చేస్తున్నాం. ఎటువంటి బాగానే ఉంది, వైబ్రేషన్స్ కూడా లేవు అనమాట అంతగా. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 3 liters కెపాసిటీ ఉంటుంది. బాగానే ఉంది ఫ్యూల్ కూడా. దీని మైలేజ్ అంతా వచ్చేసి వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను. ఇదైతే ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేద్దాం. చిన్న స్క్రూ ఇచ్చింటారు, మనం అప్పుడప్పుడు క్లీన్ చేసి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే పైన క్యాప్ అయితే రిమూవ్ చేయాలా. రిమూవ్ చేసి చూడొచ్చు అనమాట. ఏంటంటే వీడు ఆయిల్ పోసి పెట్టినారని చూడకండి. డస్ట్ అంతా దానిలో పోవడానికి ఒక 50 ml ఆయిల్ పోయమని వాళ్ళే చెప్పారనమాట. ఎందుకంటే డస్ట్ అంతా వచ్చేసి అందులోనే స్టోర్ అయి ఉంటుంది. అదైతే డస్ట్ అయితే ఎయిర్ ఫిల్టర్ లోకి అంత ఈజీగా పోదనేసి ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే దీనికి ఒక సైలెన్స్ ఉందన్నమాట. చాలా హీట్ అవుతుంది. ఇదైతే చాలా అంటే చాలా హీట్. సౌండ్ కూడా అంతగా ఉండదు అనమాట. సౌండ్ కూడా చాలా తక్కువ. ఈ కార్పొరేటర్ ఒకటి ఇచ్చిన్నారు. కార్పొరేటర్ కూడా బాగానే ఉంటుంది. లాగడానికి చూసినారంటే లాంగ్ గా కొంచెం గట్టిగానే ఉంది అనమాట దారం. కొన్ని పవర్ వేడర్లు అయితే చాలా అంటే చాలా వీక్ గా ఉంటాయి. ఇది బాగానే ఉంది. ఒక స్టాండ్ అయితే ఉంది. స్టాండ్ ఇవ్వడం కూడా మంచి ఇదిగానే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా యూజ్ చేయడానికి స్టాండ్ వేసి పెట్టచ్చు. ఇదైతే హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇట్లా సైడ్ కి తిప్పుకోవచ్చు, పైకి కిందకి డబుల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కొన్నిట్లయితే పైకి కిందకి మాత్రమే ఉంటుంది అనమాట. ఇందులో డబుల్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. గేర్ చూస్తే ఇదైతే గేర్ అనమాట. చూడొచ్చు, మీకు ఫస్ట్ గేర్ అండ్ న్యూట్రల్, రివర్స్, సెకండ్ గేర్ ఉంటుంది అనమాట. న్యూట్రల్ రివర్స్ ఒకటే, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఉంటుంది. ఇందులో అయితే ఇదైతే ఫస్ట్ అనమాట ఇప్పుడు వేసినది. నెక్స్ట్ ఇది న్యూట్రల్, ఇది సెకండ్. ఈ న్యూట్రల్ చేసేసినప్పుడే మనం రివర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇదైతే ఎక్సలరేటర్ అనమాట. ఎంత రేస్లో వెళ్ళాలో అంత రేస్ ఇచ్చుకోవచ్చు. ఎక్సలరేటర్ తర్వాత వచ్చేసి ఇదే అనమాట. న్యూట్రల్లో వేసేసి క్లచ్ పట్టుకొని రివర్స్ పెట్టుకొని క్లచ్ స్లోగా రిలీజ్ చేస్తే రివర్స్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్. ఇది లాక్ చేస్తేనే ఆన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ ఉంది అనమాట. గేర్ వేసేటప్పుడు యూజ్ చేస్తాం. మనం బైక్ లాగానే క్లచ్ పట్టుకొని గేర్ వేసి వదిలేస్తే మూవ్ అవుతూ ఉంటుంది. మనం పట్టుకొని క్లచ్ని పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇది వచ్చేసి టూల్స్ బాక్స్. స్పానర్స్ అవి పెట్టుకోవచ్చు, తీసుకోవాలంటే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంజిన్ చూస్తే మంచిగానే ఉంది. ఇది వచ్చేసి వెనకాల దాని కర్ర అవంతా మార్చుకోవడానికి అనమాట. వీల్స్ ఇవైతే 32 blades ఉన్న రోటావేటర్ అనమాట. బ్లేడ్స్ ఉంటాయి, 32 blades ఉంటాయి అనుకుంటా. 32 blades ఒక రోటావేటర్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే టైర్ అయితే మంచి క్వాలిటీగానే ఉంటుంది, కానీ పంచర్ అవుతుంది అనమాట. ఇది గాలి కొట్టుకుంటా ఉన్నారు 1 month ఒకసారి. ఒక పిన్ ఇస్తారు, అది రిమూవ్ చేసి ఈజీగా వేసుకోవచ్చు. ప్రతి ఒక్క పవర్ వేడర్లో ఇంతే అనమాట. ఇంజిన్ వచ్చేసి మంచిగానే ఉంది. ఏం వైబ్రేషన్స్ అంతా అయితే అసలు. ఇక్కడ చూడొచ్చు మీరైతే ఎంత మంచిగా దుంటుంది అనేసి. అయితే ఇక్కడైతే చూడండి, చాలా మంచి అయితే దుంటుంది అనమాట. చాలా మంచి అయితే దుంటుంది. ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి రైతులందరికీ. నేనైతే చాలా మంచి పవర్ వేడర్ అనేసి అయితే చెప్తాను అనమాట. చాలా బాగా అయితే ఉంది. ఇదైతే చాలా బాగుంది. దున్నడానికి కూడా చాలా బాగుంది అనమాట. ఇదైతే చూడండి, మనం స్కెచ్ వదిలేసామంటే పోతా ఉంటుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు చూసిందే అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.